హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైరీస్ నుంచి మీకు వస్తున్న మెసేజ్. ఏం పంపిస్తున్నారు ఫైరీస్? మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు నాకు కూడా తెలీదు. చూసిద్దాం. ఓకే, హిడెన్ డెప్త్స్. మీరు ఏదైతే మనసులో బాధపడుతున్నారో, మీరు ఏదైతే ఎవరికైనా చెప్పలేకపోతున్నారో, మీ పర్సన్కి మనస్ఫూర్తిగా ఓపెన్ చేయండి. చెప్పండి మీ మనసులో మాటలు మీ పర్సన్కి చెప్పండి. డెప్త్గా డీటెయిల్గా వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? అదే చెప్తున్నారు. మీరు ఏదైతే కొన్ని చెప్పలేకపోతున్నారో మీ పర్సన్కి అన్ని ప్యూరిటీ చెప్పారా. మీరు ఒక జెన్యూన్ వ్యక్తి, మీ లైఫ్లోకి ప్యూరిటీ. ఓకే, సన్షైన్ విత్ ఇన్. ఓకే, ప్యూరిటీ. మీరు మీ మనసు చాలా మంచిది, స్వచ్ఛమైన మనసు అని చెప్పి మీకు మెసేజ్ చెప్తున్నారు. మీరు మీ హార్ట్ని ట్రస్ట్ చేయండి, ఎందుకంటే మీ హార్ట్ జెన్యూన్. ఓకే, జెన్యూన్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. మీ లైఫ్లోకి సన్షైన్ అనేది రాబోతుంది, మీ లైఫ్లో గ్రోత్ రాబోతుంది, హ్యాపీనెస్ రాబోతుంది. ఓకేనా? ప్యూరిటీ. మీరు ఏదైతే జెన్యూన్గా ప్యూర్గా మీరు ఫేరీస్ని ఏంజల్స్ని అడుగుతున్నారో, యూనివర్స్ని అడుగుతున్నారో అదే చెప్తున్నారు. మీరు ఏదైతే మీ పర్సన్కి చెప్పలేకపోతున్నారో మీ పర్సన్కి అది కొంచెం తెలిసేలా చేయండి. ఏదో ఒక రకంగా వాళ్ళకి మీ బాధ అనేది తెలిసేలా చేయండి. ఓకే, మీ జెన్యూన్గా మీరు యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీ లైఫ్లోకి గ్రోత్ వస్తుందంట. ఓకేనా? ఓకే, ఫేరీస్ ఇవే చెప్తున్నారు, మెసేజెస్ ఇవే ఇస్తున్నారు. ఓకే, లాస్ట్ అండ్ ఫౌండ్. మీరు ఏదైతే కోల్పోయారో, మీరు ఏదైతే ఎక్కడైతే కోల్పోయారో అక్కడే మీకు దొరుకుతుంది. మీరు సరిగ్గా చూడట్లేదు, గమనించట్లేదు. మీరు ఎక్కడైతే కోల్పోయారో అక్కడే మీకు అది దొరుకుతుంది. ఓకే, ఒకసారి గమనించండి. మీ ప్యూర్ హార్ట్తో ఏంజల్స్ని, యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అడగండి. మీరు ఏదైతే కోరుకుంటూ అడుగుతారో అదే మీకు ఇస్తారు. ఓకే, మీ మనసులో ఏదైతే దాపెట్టుకుంటూ భయపడుతూ ఉన్నారో అవన్నీ బయట తనకి తెలిసేలా చేయండి. మీ ప్రేమ, మీరు ఎంత ప్రేమిస్తున్నారా, మీరు ఎంత బాధపడుతున్నారా తనకి తెలిసేలా చేయండి. ఓకేనా? మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది. ఓకే, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.